రే ఎవరైనా వస్తారు స్పీడ్కి ఎత్తిరించరా. సరేరా. రే ఏం చేస్తున్నారా? ఏం లేదన్నా బాత్రూమ్కి వచ్చాం. ఒకసారి రండి. సరే అన్న వస్తున్నాం. ఏంటన్నా? నీ చేతిలో ఏముందో చూపించు. ఏం లేదన్నా, నా దగ్గర ఏం లేదు. మర్యాదగా చేతిలో ఏముందో చూపించరా. సిగరెట్లు కాల్చుతావరా? ఎవడరా మీకు సిగరెట్ నేర్పించింది? మా బాబాయ్ అన్న. అక్క ఒక సిగరెట్ ఇవ్వా? ఎందుకు బాబాయ్ ఎప్పుడు సిగరెట్ కాలుస్తావు? తలలోకి వస్తేప్పుడల్లా సిగరెట్ కాలుస్తారా? మీ బాబాయ్కి తలనొప్పి అయితే నువ్వెందుకు సిగరెట్ కాల్చావరా? మా బాబాయ్ చెప్పాడు సిగరెట్ కాల్చినప్పుడల్లా తలనొప్పి తగ్గుతుందంట, అందుకే సిగరెట్ కాల్చాను. ఏమైందిరా జగదీష్, ఎక్కడున్నావు? ఈ బాబు మీకేమవుతాడు? వాళ్ళ బాబాయ్ని. వీడు సిగరెట్ కాలుస్తున్నాడు. మీరే చెప్పారంట కదా తలనొప్పి వచ్చినప్పుడు సిగరెట్ కాలిస్తే తలనొప్పి తగ్గుతుందని, అందుకే వీడు కూడా సిగరెట్ కాలుస్తున్నాడు. ఏంట్రా వాళ్ళు చెప్పింది నిజమేనా? నిజమే బాబాయ్. మన పిల్లలకి సాంప్రదాయాలు సంస్కారం నేర్కపోయినా పర్లేదు, ఇలాంటి అలవాట్లు నేర్పకూడదు. సారీ బ్రో, మరి ఇప్పుడు ఇలా చేయను. మీ పిల్లల ముందు సిగరెట్ కానీ మందు కానీ తాకండి. మీరు కూడా మీ పిల్లలతో జాగ్రత్తగా ఉండండి.